నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధార్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే 4వ జాబితా విడుదల చేశారు. వాస్తవానికి ఈ జాబితాలో అభ్యర్థులందరినీ కూడా ఖరారు చేసేస్తారని అందరూ భావించారు. కానీ కేవలం 9 మంది అభ్యర్థులను మాత్రమే ఆయన ప్రకటించారు. పైగా ఇంకొక 20 రోజుల పాటు ఇవన్నీ సాగుతాయని కూడా దాదాపుగా నేతలు చెబుతున్నారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులను ప్రకటించలేకపోతున్నాడు? ఏంటి అసలు కారణం? మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఏం కారణం అంటే ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద బాగా వ్యతిరేకత వచ్చేసిందండి. వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. ఎప్పుడైతే ఇక్కడ తెలంగాణలో ఎన్నికలు జరిగినాయో ఇంకా చంద్రబాబు నాయుడు గారు అరెస్టుతో ఒక నిర్ణయానికి వచ్చారండి. ఈ ప్రభుత్వంతో ఇక మనం వేగలేము, మన్నే కాదు అందరినీ వేధిస్తున్నాడని. రెండోది, తెలంగాణలో ఎలక్షన్లో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత చంద్రశేఖరరావును కూడా అక్కడ మార్పు కోరుకున్న తర్వాత ప్రజలు మనం కూడా ఇక ఈ మార్పుని ఇంకా పటిష్టంగా కోరుకుని ముందుకు వెళ్ళాల్సిందే తప్ప ఈయనతో సాగదనేది అర్థమైపోయింది. ఆయనకు వచ్చిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అయ్యే ఉన్నాయి. పీకే ప్రశాంత్ కిషోర్ కూడా అది చెప్పాడు, నువ్వు చేయకూడని తప్పులు కూడా చేసావు, దాని మూలన ఇంకా అవకాశం లేదు, నేను ఇవాళ నీకేమీ పరిష్కార మార్గం చూపించే పరిస్థితిలో లేనని. ఇక్కడికి వచ్చి కేసీఆర్ గారిని కలిసి కేసీఆర్ గారిని సలహా అడిగితే, నువ్వు చేసిన మూలన మాకు కూడా దెబ్బ తగిలింది, నువ్వు చేసిన పనులకి ఇక నువ్వు ఇంకా ఎదుర్కోక తప్పదు, మూల్యం చెల్లించక, ఇందులో నేను చెప్పగలిగిన సలహా లేదు, నా పరిస్థితే చాలా అధ్వానంగా తయారైంది ఇక్కడ అని చెప్పేశాడు. కాకపోతే ఇక అంత బాధలో కూడా ఆయన ఒక మంచి సలహా ఏం చెప్పాడంటే, కనీసం ఇప్పుడు నీ ఇంట్లో నుంచి వ్యతిరేకత వస్తుంది కాబట్టి కనీసం మెమ్మనన్నా నీ పక్కన పెట్టుకో, కనీసం కొంత నైతికతగా నీకు బలం ఉంటుంది, ఇక ఆమెను కూడా నువ్వు తెచ్చుకోలేని పరిస్థితుల్లో నీ వైపుకి ఇక నువ్వు ఎవరు కూడా నేను రక్షించలేరు, ఆమె వచ్చినా కూడా కనీసం నైతిక బలం తప్ప నీకు శిక్ష అయితే తప్పదు అన్నట్టే చెప్పాడు. అందుకే ఆయన మొన్న అప్పుడు వచ్చినప్పుడు కూడా వెళ్ళి కలిశాడు. ఇప్పుడు ఈ అభ్యర్థులు గతంలో ఏంటంటే అండి, ఎప్పుడైనా ఎన్నికలు అయినప్పుడు అభ్యర్థులు ముఖ్యమంత్రి 5 ఏళ్ళు ఉంటాడు, ఈ ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటుంది కాబట్టి ఎవరైనా ఎమ్మెల్యేలు వినయంగాను విధేయతగాను భక్తితోనూ శ్రద్ధలతోనూ ఉంటారు. అదంతా ఇక వీళ్ళు ఆ శాతకాంతనము, నేను కింగు, వీళ్ళు బొంగులు అనుకుంటే అది కష్టం ఎమ్మెల్యేలని, అది తెలియలా. అదే కనుక సీనియర్ ముఖ్యమంత్రులు వీళ్ళైతే వాళ్ళకి తెలుసు, వాళ్ళు కూడా ఆ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళ శక్తి ఏంటి, యుక్తి ఏంటి, ఇప్పుడు ఎలా ఉంటారో రేపు రాబోయే రోజుల్లో ఎట్లా ఉంటారు, తిరగబడితే ఏమవుద్ది అనేది అది తెలుస్తుంది. ఆయనకి అది తెలియలా. నా ముందు ఇంతంత దూరంగా కూర్చుంటున్నారు, నేను అసలు అపాయింట్మెంట్ ఇవ్వటం లేదు, తిరుగుతున్నారు, గేట్లు రాక వస్తాం తిరిగి వెళ్ళటం, పైనుంచి చూస్తున్నాడు. వీళ్ళ పరిస్థితి ఇంతే అనుకున్నాడు. గేట్ల ముందు నుంచి తలంచుకుని వెళ్ళిపోతున్నారు కదా అంటే అట్టాగే ఉంటారు అనుకున్నాడు. ఇవాళ గేట్ల ముందు తొడగొట్టే పరిస్థితికి వచ్చింది సీట్లు ఇవ్వన తర్వాత. ఇప్పుడు ఎంతైనా పిల్లినైనా బోన్లో పెట్టి కొడితే పిల్లి అవుతుందని ఇక వాళ్ళకి ఇంకా మిగిలింది ఏముందండి, ఇప్పుడు సంపాదించింది పెద్దగా లేదు, తర్వాత సీట్లా లేవు అనేది అవమానకరంగా ఫీల్ అవుతున్నారు. మేము ఎట్టాగు పోయింది మా రాజకీయ భవిష్యత్తు, ఈ పార్టీ ఎందుకు ఉండాలి, ఈ ముఖ్యమంత్రి ఎందుకు ఉండాలి, వాళ్ళు అదే చెబుతున్నారు కదా, మేము ఎట్టాగు మునిగేవాడితో పాటు ఈతున్నాడిని కూడా మునుస్తాం, ఆడుకోకపోతే మునగాల్సిందే, మమ్మల్ని ముంచిన తర్వాత ఇంకొకటి బతకడానికి వీల్లేదనే పరిస్థితికి వచ్చారు వాళ్ళు. అంటే ఒక తెంపుకు వచ్చేసారు. అదేలే, ద్రోహం చేసిన పార్టీ ఉండకూడదు అంతే, వాళ్ళకు తెంపు పట్టుదల వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు ఈ మార్పులు చేర్పులు ఎంత జాగ్రత్తగా చేయాల్సి వస్తుందంటే, ఎవరిని వద్దంటే వాడు ఎంత మేక్ అవుతాడో. ఇప్పుడు కేసీఆర్ గారు కూడా అప్పుడు తెలంగాణ ఉద్యమం ముందు ఏముందండి, ఆయన డిప్యూటీ స్పీకర్గా ఉన్నాడు. ఆ టైంలో చంద్రబాబు గారు ఈయనకి ఇవ్వకుండా విజయ రామారావు గారిని ఐపీఎస్ ఆఫీసర్, సిబిఐ ఫార్మర్ డైరెక్టర్, ఆయనకి ఇచ్చాడు వెలమ సామాజిక వర్గం నుంచి. అది ఈయన కోపం వచ్చింది చంద్రశేఖరరావు గారికి. ఈయన పార్టీ పట్ల చాలా విధేయతగా ఉండేవాడు, అయినా కూడా సామాజిక వర్గాల సమతుల్యత కోసం ఆయనకి ఇచ్చారు. ఇంతకుముందు ఈయన చేశాడు కదా, అందులో సిబిఐ డైరెక్టర్ ఆయన పి జనార్దన్ రెడ్డి గారిని ఓడించాడు, ఒక జైంట్ కిల్లర్ అని మా పేరు వచ్చింది. కాబట్టి ఆ గుర్తింపుకి ఇచ్చినందుకు ఎంత మూల్యం చెల్లించాల్సి వచ్చిందో చూశారు కదా. రాష్ట్రం విభజన జరిగింది. అట్లాగే ఎవరిలో ఎంత బలం ఉందో ఎవరు చెప్పలేరండి. ఇప్పుడు ప్రతి అభ్యర్థి గురించి వాళ్ళ చాలా ఆందోళన పడుతున్నారు, రివ్యూ చేసుకుంటున్నారు 1కి 4 సార్లు. యాక్చువల్గా ఈ 4వ జాబితాలో మొత్తం క్లియర్ అయిపోతాయి అనుకున్నారు, ఆల్మోస్ట్ ఇక ఇచ్చేస్తారు ఏదైనా 1-2 నియోజకవర్గాలు తప్ప అని. 9 ఇవ్వటానికి గగనమైంది. 68 స్థానాలకు క్లియర్ అయినాయి ఇప్పటికి. తర్వాత 65 మందికి ఇవ్వలేదు మొత్తం మీద. ఒక 3 ఎంపీస్ కూడా రిజెక్ట్ చేసామని చెప్పేశారు.
ఈ పరిస్థితుల్లో ఆయనకి ఇంకా నేను అనుకోవటం ఇంకా 3-4 లిస్టులు ఇచ్చినా కూడా క్లియర్ అవుతుందని అయితే అర్థం కావట్లేదు. ఇప్పుడు అదే జనసేన తెలుగుదేశం ఈ సీట్ల పంపిణీలో కొట్టుకుంటాయి, బజార్కి ఎక్కుతారు, మీడియాకి ఎక్కుతారు అనుకున్నారు. అసలు ఈ గుంభనంగా జరిగిపోతున్నాయి. ఎక్కడ ఏ సీట్లు ఇస్తున్నారు, ఏమవుతుందో, వీళ్ళ దైనందినంగా పార్టీలో జరుగుతున్న డెవలప్మెంట్ ఏది బయటికి రావట్లా. కానీ ప్రతిరోజు తాడేపల్లిగూడెం నుంచి ఈ పార్టీలో ఫలానాన్ని మేము సీటు ఇవ్వట్లేదంటే అతను వ్యతిరేకంగా ప్రకటనలు చేయటం, తర్వాత పార్టీకి వ్యతిరేకంగా కూడగట్టుకోవటం, ఇవన్నీ కూడా డిస్టర్బెన్సెస్ వైఎస్ఆర్సీపీలో ఎక్కువ కనపడుతుంది. గతంలో ఏమనుకున్నారంటే అసలు వైఎస్ఆర్సీపీ 1 గోలో ఇచ్చేస్తాడు అనుకున్నారండి. ఎట్ ఏ టైం 175 సీట్లకి ఒకేసారి విడుదల చేస్తాడు అనుకున్నారు. ఎందుకంటే ఆ పార్టీలో ఉన్న హోల్డ్ అట్లాంటిది ఆయనకి, ఎవరు కూడా ఆయనకి ఎదురు చెప్పరు కాబట్టి అని. కానీ అది తేడా కనపడేటప్పటికి వాళ్ళ ప్రతి నియోజకవర్గాన్ని గురించి కూడా కూలంకషంగా చర్చించుకుని మళ్ళీ వాళ్ళని పిలిపించుకుని మాట్లాడుకుని మళ్ళీ బాలినేని శ్రీనివాస్ గారిని ఒకసారి మధ్యలో పంపించేశారు అపాయింట్మెంట్ ఒకటి, మళ్ళీ తర్వాత పిలిపించారు. ఈ విధంగా రకరకాలుగా దూతున్నారండి. దువి ఏదోటి కొంత సముదాయించి సీట్లు ఎట్టగొట్ట సర్దుబాటు చేయాలని అనుకున్నంత ఈజీగా మాత్రం పని జరగటం అక్కడ. నియోజకవర్గాల్లో కూడా కార్యకర్తలు కూడా ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేస్కి ఒప్పితే వాళ్ళు కూడా ప్రోత్సహిస్తున్నారు. మీరు పోటీ చేయండి, మేము ఉంటాము, చేద్దాము, పోనీ గెలవలేకపోయినా కానీ మన బలం చూపించుకుందాం అనే పరిస్థితికి వచ్చారు. అది పార్టీకి నష్టమే కదా. ఇప్పుడు అఫీషియల్ క్యాండిడేట్కి ఒకే పార్టీలో 2 క్యాండిడేట్స్ పోటీ చేస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే కనీసం ఒక 20% చీల్చుకున్నా కూడా పార్టీ నుంచి నష్టమైతే జరుగుతుంది కదండి. అంటే అభ్యర్థులనే ప్రకటించలేని జగన్మోహన్ రెడ్డి ఎన్నికలను ఎలా ఢీకొంటాడు అసలు? ఇప్పుడు ఎన్నికలు ఢీకొంటాం మీరు తర్వాత మాట. అసలు ఇప్పుడు ఈ 175 మందిని కనుక ప్రకటన చేసి బయటికి వెళ్ళి ప్రచారం మొదలెట్టే లోపు ఎన్నికలు మీరు అనుకుంటున్న పరిస్థితి అది వేరు. ఇప్పుడు షర్మిలకు కూడా కొత్త ఇష్యూ వచ్చింది ఇక్కడ. అనుకోని శక్తి ఇంకొక ఆమె పోరాటంలోకి వచ్చింది. అసలు తన సొంత అభ్యర్థుల పరిస్థితే వీక్గా ఉంది. పార్టీలో అంతర్గతంగా కార్యకర్తలు చీలికి వచ్చేస్తుంది. ఇప్పుడు షర్మిల గారు వచ్చిందంటే మాత్రం ఈయనకి వ్యక్తిగతంగా ఉన్న అభిమానులు, పార్టీ అభిమానులు కూడా కాంగ్రెసే కదా అంతా. వాళ్ళు అది మేజర్ ఇష్యూ అండి. ఇప్పుడు ఈ పార్టీ కార్యకర్తలతో జరిగేదానికన్నా ఇది ఎక్కువ నష్టం జరుగుతుందని వాళ్ళు భయపడుతున్నారు. అందువల్లే ఇప్పుడు ఇంకా కొంచెం నిదానిస్తున్నారు పార్టీ జాబితాల ప్రకటనలో. షర్మిల ఫ్యాక్టరీ ఎట్లా ఉంటుంది అనేది కూడా వాళ్ళు ఆలోచనలోకి వచ్చారు. ఇప్పుడు ఇంకొక వాదన కూడా ఉంది. పక్క పార్టీలు అంటే జనసేన, టీడీపీ అభ్యర్థుల్ని ప్రకటించే వరకు జగన్మోహన్ రెడ్డి నాంచే ధోరణి కనపడుతుంది. వాళ్ళ అభ్యర్థులు ప్రకటించేస్తే ఇటు నుంచి ఎలాగా దూకరు కదా, అటు సీట్లు ఖాళీ ఉండవు కదా, అప్పుడు సచ్చినట్టు మన పార్టీలోనే ఉంటాడు ఎవరిని ప్రకటించినా అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి సాగదీస్తున్నాడనే వాదన కూడా నడుస్తుంది కాదంటారా? అది నడుస్తుంది కానండి. ఇప్పుడు తెలుగుదేశం, జనసేన వాళ్ళ నుంచి వచ్చే అభ్యర్థులు తీసుకునే పరిస్థితుల్లో ఈ 2 పార్టీలు లేవు. ఎందుకంటే వీళ్ళకు ఉండాల్సిన బలమైన కార్యకర్తలు వీళ్ళకు ఉన్నారు, అభ్యర్థులు కూడా ఉన్నారు. ఇప్పుడు మీరు అన్నట్టు అట్లాంటి పరిస్థితి ఏదన్నా వస్తే అది షర్మిలకు ఉపయోగపడుతుంది, షర్మిల గారికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఆ పార్టీలు ఇమ్మడగలుగుతారు. ఎందుకంటే అది కూడా కాంగ్రెస్ కల్చర్తో ఉన్న పార్టీ కాబట్టి. కొంతమంది ఏదన్నా ముఖ్యుల్ని తీసుకోగలుగుతారు కానీ తెలుగుదేశం అక్కడి నుంచి వస్తున్న మాస్ ఎక్సోడస్ అంటారు చూసారా, వలస, అట్లాంటి వలస అభ్యర్థుల్ని వాళ్ళు తీసుకునే పరిస్థితిలో జనసేన కూడా లేదు. జనసేనకి పరిమితమైన సీట్లు వచ్చినాయి, వాళ్ళకి ప్రతిసాట ఇంచుమించుగా అభ్యర్థులు ఉన్నారు కాబట్టి వాళ్ళ సీట్లు వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటే చాలు. టీడీపీకి ఏమో కొంత ఇప్పటికే 20 సీట్లు 4 అయ్యారు దాదాపుగా. ప్లస్ వాళ్ళకి అన్ని సార్లు అంతకుముందు సిట్టింగ్ ఎమ్మెల్యేసే ఉన్నారు కదండి. ఏదో ఒక టైంలో మొన్నకు లేకపోయినా అంతకుముందైనా ఉన్నారు. అవును, ఆ విధంగా బలపడిన అభ్యర్థులు కుటుంబాలు ఉన్నాయి అక్కడ. కాబట్టి వాళ్ళకి వీళ్ళ నుంచి అభ్యర్థులు వస్తే ఉపయోగపడే పరిస్థితి ఏం లేదు. షర్మిల గారికి మాత్రం అది కొద్దిగా అడ్వాంటేజ్ అవుతుంది. ఒకవేళ కనుక ఎవరన్నా కాంగ్రెస్ సీటు కనుక సంపాదించుకోగలిగితే వాళ్ళు ఒక ప్రభావం చూపించగలుగుతారు. వాళ్ళ సొంత బలము ప్లస్ గతంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు, ఓటర్లు బలం కలుస్తుంది వాళ్ళకి.